पूर्वामत्र सरस्वती भये बाल्यज्ञात्मिने श्री महाकाली महालक्ष्मी महासरस्वती देवी नमो नमः ध्यायामि ध्यानपूर्वक नमस्कारं समर्पयामि आवाहयामि पुष्पाक्षतानि समर्पयामि महासरस्वती नमः पादयोः पाद्यं समर्पयामि श्री महासरस्वती नमः हृदयोः महासरस्वती नमः आचमनिर्दं श्री महासरस्वती गोलकेन स्नानमापोहिष्टामि आपो जने भाजनः श्री महासरस्वती महत्वोदकेन स्नानोत्सवयामि स्नानानन्तरं वस्त्रम् अभिवस्त्रा आचोसनान्यशाब्दे सुगा परिमाणाभ्यत्र वर्तते अरण्य वैश्वा आचत्नो देवसमा श्री महासरस्वती महावस्त्रं समर्पयामि पुष्पैः पूजयामि पत्राणि पूजयामि पुष्पाणि पूजयामि Ready? Ini kalau waktu bahasa Sanggara ini,
కార్యక్రమం శ్రీనివాస్ గుప్తా గారు అంటే చాలా మంది శ్రీనివాస్ గుప్తా గారు ఉన్నారు ఇక్కడ. శ్రీనివాస్ గుప్తా గారు ఏ కార్యక్రమం చేసినా అతి వైభవంగా చేసేది వారికి బాగా అలవాటు. ఇట్లా ముందుకు రాకండి మీరు. బ్రహ్మాండమైనటువంటి పెద్ద సైజు లడ్డు చేయించారు. ఏదో తీపి పదార్థం పెద్దగా చేసి పోయిన వాళ్ళు నోరు పుస్తకం తింటారా, నోటు తెలుస్తారు, నోటు తెలుస్తారు ఆ సైజు ఎంతుందో అంత తెలుస్తారు. కానీ భగవన్నామసంలో చేయాలంటే నాకు అస్సలు అమ్మో రానే రాదు రానే రాదు రానే రాదు. కాబట్టి అమ్మవారి నామం చూద్దాము, అందరూ పలకండి. జయ దుర్గే జయ దుర్గే జయ 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 దుర్గే. అందరూ కూడా పరమేశ్వరుడికి మంచిగా నమస్కారం చేస్తున్నారు కదా. అందరూ కూడా జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు. ఈ జగత్తుకే తల్లిదైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు యొక్క కళ్యాణం చూడడానికి మరి చాలా మంచి సమయము. సాయంకాలం పూటనే కళ్యాణం అవుతుందంటే శివుడికి ఎప్పుడైనా సాయంకాలం పూట అవుతుంది. ఆరంభంలో మనము శివ కళ్యాణం చేసుకున్నట్టే దాంతో శుభం జరుగుతుంది అనేటువంటి భావనతో మన యొక్క నిర్వాహకులైనటువంటి రాజేశ్వర శర్మ గారు పెట్టారు. కాబట్టి మనం అందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకుందాం. అందరూ కూడా ముందుగా అయ్యా ఒక 15-20 నిమిషాలు మీరు ఎవరితో మాట్లాడొద్దండి. శ్రీనివాస్ గారు ఎవరితో మాట్లాడద్దు, చక్కగా ఏకాగ్రగా కూర్చొని అమ్మవారికి అయ్యగారికి స్మరణ చేస్తూ చెప్పే వాక్యాలు వింటూ ఉండండి. అమ్మ వీళ్ళని మాట్లాడుతుందా వెనక వాళ్ళు ముందు వాళ్ళు నా పక్కన ఎవ్వరు కూడా మాట్లాడదు. మీరు మాట్లాడుతుంటే మాస్కులు పెట్టుకున్నారు కాబట్టి మాట్లాడితే మాస్కులు దూసిపోతాయి కాకుండా. కాబట్టి చక్కగా అందరూ కూడా కూర్చోండి, కార్యక్రమాలు మనం పెడదాం. ఓం శ్రీ గురుభ్యో నమః. Bye.
కూడా మీ యొక్క జన్మైనటువంటి తల్లిదండ్రులకు, విద్యాభ్యాసించిన గురువు గారికి, లేదా మీ కుల గురువులకు, మీ ఇంటి దేవతలకు, ఇష్ట దేవతలకు చక్కగా నమస్కారం చేసుకోండి. తదుపరి విఘ్నేశ్వరుడు కూడా నమస్కారం చేసుకోండి. అయ్యా మీ యొక్క నాయనగారు వివాహమే చేయబోతున్నాం మేమంతా, కాబట్టి ఎలాంటి అవిఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరిగేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి అనే భావనతో విఘ్నేశ్వరుడు కూడా మనసులో నమస్కారం చేసుకోండి. తదుపరి మరి మనకు ఈ అవకాశం కల్పించేసి 1872 అంటే మొత్తం సంఖ్య ఎంత? 9. అమ్మవారి కళ్యాణంలో నవదుర్గలు, మరి పార్వతీ పరమేశ్వరుడు కూడా దుర్గలో నవదుర్గ నవరాత్రులు. కాబట్టి ఈ అవకాశాన్ని, చక్కటి అవకాశాన్ని ఇంతకుముందు జరిగింది 9వ కదా, అదే ఇంతకు సరే. ఏదైనా మన అదృష్టము, భగవంతుని యొక్క లీల. ఈ అవకాశాన్ని మనకందరికి కల్పించినటువంటి యజ్ఞ నిర్వాహకులు, యజ్ఞ బ్రహ్మ, అలాగే మరి మన యొక్క బ్రహ్మశ్రీ మోరుకొండ రాజేశ్వర శర్మ గారు కూడా చక్కగా మనం నమస్కారం చేసుకుందాం. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా వారు చేసినటువంటి సేవా ప్రభావం వల్ల ఈనాడు 1872 వచ్చేసింది. కాబట్టి మరి అలాంటి వారికి కూడా నమస్కారం చేసుకుంటే, ఎందుకంటే ఇలాంటి యజ్ఞానికి వారికి ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్యాలు ఇచ్చేసి ఇంకా 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 అంటే 2070 వరకు చేస్తే చాలా బాగా ఉంటుంది. కాబట్టి అలాంటి శక్తి కూడా స్వామివారు మరి వారికి ఇవ్వాలి. ఏంటంటే మనము ఆ స్వామివారిని వేడుకొని శర్మ గారికి నమస్కారం చేసుకుందాం. ఇక సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః. ఆజమ్య ప్రాణానాజమ్య. మీ దగ్గర గ్లాసు ఉండేటట్టువయ్యా, ఒకటి మీ దగ్గర పెట్టుకోండి, వారికి ఇవ్వండి, ఆచమనం చేసుకోండి. మీరు ఇక్కడ అబ్బాయి వాళ్ళు మీరు చేసుకోండి, తర్వాత అమ్మాయి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చేసుకుంటారు. ఆజమ్య ప్రాణానాజమ్య. హస్తం రక్షాల్య. ధర్మపత్ని ఉంటే ధర్మపత్ని మధ్యం చేయకుండా వెనక భాగంలో ఎక్కేసేయండి. మీరు ఇక్కడ ఇచ్చేసేయండి అయ్యా. ఉత్తిష్టంత
ప్రాణాయామం చేసుకోవాలి నాయనా. ప్రాణ ఓం తపః ఓం సత్యం ఓం తత్స విదురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వదలండి. బ్రహ్మోద్భవసో హరో మమ అనుకోండి. ఉపాత్తాదృత క్షేత్రా శ్రీ పరమేశ్వరస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం మహేశ్వరేణం వరే మహోదే అత్ర పృథివ్యాం జంబోద్వీపే భారతవర్షే భారతఖండే మేరో దక్షిణదిగ్భాగే. అస్య యజమానస్య యజమానయోగినా వర్తమాన వ్యవహారికాన్ ప్లవనామ సంవత్సరే పౌష్యమాసే కృష్ణపక్షే ఏకాదశ్యాయాం వాసరస్తు భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే గుణగణ విశేషణ విశిష్టాయాం శుభకేతౌ శ్రీమాన్ శ్రీమతః అస్య యజమానస్య యజమానయోగినः ఆసియాఖండస్థితः భారతదేశస్థితः తెలంగాణ రాష్ట్రస్థితः రంగారెడ్డి జిల్లా స్థితः సరూర్ నగర మండల స్థితः శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ కళ్యాణ మండప స్థితः సర్వభక్తజన మనోవాంఛా సాఫల్యతా సిద్ధ్యర్థం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య చతుర్దశ భువనాధీశ్వరస్య కైలాసవాస శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవేన శ్రీ సర్వసౌభాగ్య దేవీ గీతా జ్ఞానయజ్ఞ ప్రథమ దివసే రాత్రో ప్రదోష పూజా సమయే ఈశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి సమయం సాయంకాలం ఉంది. గోపూజ గోధుడి సమయము చాలా ఇష్టం కాబట్టి ఆ సాయంకాలం ఆ సమయంలో కళ్యాణ మహోత్సవం జరపడం చాలా విశేషము. ఇప్పుడు అస్య యజమానస్య యజమాని పితృకుల గోత్రో భస్యాశ్రమే గుప్తానామదేశ ధర్మవతి బాలనామదేశ పితృకుల గోత్రో భస్య శ్రీనివాస్ గుప్తానామదేశ ధర్మవతి సత్యవైని నామదేశ పితృకుల గోత్రో భస్య సురేష్ నామదేశ సంజానామదేశ కమండాల గోత్రో భస్య బాల మనస్సులో ఏంటంటే మీ గోత్రాన్ని మీరు చెప్పుకోవడం మంచిది. ఎందుకంటే లోక కళ్యాణం చేసేటప్పుడు కాబట్టి ఇక్కడ చెప్పకుండా మీ మనసులో మీరు చెప్పుకోవడం మంచిది. వారి గోత్రాన్ని, వారి పేరు, మరి వారి కుటుంబ సభ్యుల పేర్లు అన్ని కూడా ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభి, వృత్యర్థం, మమ అభీష్ట సిద్ధ్యర్థం, లోక కళ్యాణార్థం, విశ్వ పరిచారక తపస్వి భక్తజనానాం క్షేమద వృత్యర్థం అభ్యుదయంచ మహాజనే సహ స్వస్తి పుణ్యాః వాచన లోక కళ్యాణార్థం పార్వతీ పరమేశ్వర వివాహాఖ్యం కర్మ కరిష్యే. కొంచెం అక్షతలు తీసుకోండి, నేను వదిలేస్తాను. ఏమిటి భర్త గారు చూస్తున్నాను. కళ్యాణాఖ్యం కర్మ కరిష్యే. పల్లెల్లో నేను వదిలేసేయండి ఆయన. మరి ఈ త్రిమూర్తులలో బ్రహ్మ ఉదయం సంబంధించి, విష్ణు మధ్యాహ్నానికి పాలనకర్త, బ్రహ్మ సృష్టికర్త, విష్ణు పాలనకర్త, లయకర్త పరమేశ్వరుడికి. అయితే ఆ పరమేశ్వరు కాబట్టి ఎవరైతే చంద్రశేఖరుని ఆశ్రయిస్తారో
మరి చంద్రశేఖరుని ఆశ్రయించిన వాళ్లకు ఎవరు భయం ఉండదు? యమధర్మరాజు భయం ఉండదు. ఈ యమధర్మరాజు భయాన్ని నివారించడానికి చంద్రశేఖరుని ఆశ్రయించాలి. కాబట్టి చెప్తాను, రెండే పాదం. చంద్రశేఖర 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 పాయిమా అట్లానే పరమేశ్వరుని ఆశ్రయించిన వాళ్ళకు యమధర్మరాజు భయం ఉండదు ఉండదు ఉండదు. కాబట్టి ఆ చంద్రశేఖరుని యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కాబట్టి ఆ పుణ్యవాచన కలశ పూజ జరిపిస్తున్నారని వృద్ధులు మహాశయుడు. ప్రభాకర్ ఎందుకెళ్ళి రావే, ముందుకెళ్ళి రాకే, నీ టోపీ కొడుతుంది. పూజా వస్తువుల మీద, ఈ బట్టల మీద, గణపతి పైన, పార్వతీ పరమేశ్వరుల పైన, తదుపరి మీ పైన, మీ వెనుక కూర్చున్న వాళ్ళ పైన నీళ్లు చల్లండి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఆత్మానంద సంప్రోక్ష్య. తదుపరి స్వామివారికి 2 కమలపాకులు తీసుకొని చేపెట్టి తీసుకోండి. 3 సార్లు నీళ్ళు చల్లండి. అక్కడ అక్షతలు
అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరదేభ్యః భక్త మహాశయులకు ముఖ్య సూచన, మనలు రెండు చూస్తున్నాయండి. మనం చేసే పనులు ముచ్చట్లు అన్నీ రెండు చూస్తున్నాయి. ఒకటి ఈ లక్ష్మీ కన్వెన్షన్ హాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు చూస్తున్నాయి. రేటు చూస్తారు, సీసీ కెమెరాలు చూస్తున్నాయి. మనమే చూడాలంటే మా మనవడు మరి స్టూడియో 18 హిందూ టీవీ ఎండి గారు అయినటువంటి ఎస్ భక్తకుమార శర్మ గారు లైవ్లో ఇస్తున్నారనే కార్యక్రమం మీరందరూ కూడా మీ టీవీలలో ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని స్టూడియో 18 కట్టినట్టయితే మీకు లైవ్ కనబడుతుంది. ఉదయం నుంచి కూడా ప్రతి కార్యక్రమం లైవ్లో వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ మీ బంధుమిత్రులు కానీ జరిగే కార్యక్రమాన్ని పంపించవలసిందిగా కోరుతున్నాం. నమస్కరోమి. మంత్రపుష్పం అక్షతలు పూజ కొరకుండయ్యా. మంత్రపుష్పం మనసులో భావించుకోండి. మీరు చేయాల్సిన పని లేదండి. మనసులో ఆత్మరక్షణ చేసినట్టుగా భావించుకోండి. మరి మేమంతా హోమగుండాల చుట్టూ, మరి లక్ష్మీ గణేశ హాల్ చుట్టూ, పార్వతీ పరమేశ్వరం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం. విఘ్నేశ్వరుడికి నైట్ నమస్కారం చేసుకోవాలి. మీరు గట్టిగా చేసుకోవాలి. చేయవలసిన పని లేదు, మనసులోనే చేసుకోండి. ప్రదక్షిణం అంటే మీ చుట్టూ తిరిగిన ప్రదక్షిణ కాదు, కడుగులు కింద పడతాం. కానీ ఆత్మసర్వమే మంత్రపుష్పాక్షర ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. మన పూజాంగర్షే మరోసారి పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. మన పూజాంగర్షే ఛత్రమాచ్ఛాదయామి, చామ్రాభ్యాం పీఠయామి, నృత్యందర్శయామి, వాద్యం ఘోషయామి. సమస్త రాజోపచార, దేవోపచార, భక్తోపచార, శక్తోపచార, మంత్రోపచార, మానసోపచారోపచారం సమర్పయామి. కొంచెం అక్షతలు నీళ్లు వదిలేసేయండి ఆయన పళ్ళెంలోకి. ఎవరి ముందు వాడు మీ దగ్గర ఆచమన చేసిన పళ్ళెం ఉంటుంది, ఆ పళ్ళెంలోకి అక్షతలు ఏమైనా ఆత్మలక్ష్మస్కారం సమర్పయామి. మంత్రహీనం అక్షతలు నీళ్లు వదిలేసేయండి ఆయన. ఎవరి పళ్ళెంలో ఎవరి తర్వాత పద్మ పెట్టేసి అక్షతలు అంటే మీరే. నేను చిన్న పట్టుకోండి, నేను మంత్రం చెప్పినప్పుడు వేయండి. చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, గణాధిప యత్పోదితం మయాదేవ పరిపూర్ణం తదస్తు మే. వదిలేసేయండి. అనేన గణాద్వితా షోడశోపచార పూజనేన భగవాన్ సర్వాత్మై మహాగణాద్వితా సుప్రీత సుప్రసన్నా వరదా భవతో. మరోసారి నుండి అక్షతలు వేయండి, గణపతి వేయండి, నమస్కారం చేసుకోండి. ఉత్తరే ఉత్తరే శుభకర్మణ్య నిర్విఘ్నమస్తు భవంతో భవంతో. ఉత్తరే శుభకర్మణ్య నిర్విఘ్నమస్తు. మేడం తొందరగా ఇవ్వండి. ఒకసారి అక్షతలు మేడం తొందరగా అడిగండి మేడం. గణాధిపతయే నమః. నమస్కారం చేసుకోండి. గణాధిపతి చక్కగా కొద్ది కళ్ళిచ్చినట్టు చేయండి. గణపతిని ఎక్కడనే పళ్ళ పెట్టినట్టు చెప్పినప్పుడు లేదు. ఆ గణపతి దగ్గర పూలు తీసుకోండి అయ్యా. మీరు మగవాళ్ళు తీసుకోండి, కళ్ళ కట్టుకోండి, ఆడవాళ్ళకి ఇచ్చేసేయండి. అమ్మా కళ్ళ కట్టుకొని తలలో పెట్టుకోండి. సరే అమ్మాయి సరే. అదే గణాధిపతయే నమః.
గణాధిపతే నమః యథాస్థానం ప్రవేశయామి క్షేమాయ పునరాగమనాయ చ అతః ఈ అక్షంతలు కలశంలో అక్షంతలు అంటే మేడం మేడం ఇంకా అతః శుద్ధ్యర్థం శాంత్యర్థం వృద్ధ్యర్థం వివేక మహానైః సహ స్వస్తి పుణ్యాః మాత్రం కరిష్యే. అయ్యా ఎవరి ముందు కలశాలు పట్టుకుని ముట్టుకోండి, 3 సార్లు దండం పెట్టుకోండి, 2 చేతులతోటి ఓం పుణ్యాహం దీర్ఘమాయస్తు దండం పెట్టుకోండి. శివాపై 3 సార్లు ఓం పుణ్యాహం దీర్ఘమాయస్తు శివ ఆమస్తందః సౌమనస్యమస్తు ఓం పుణ్యాహం దీర్ఘమాయస్తు శివ ఆమస్తందః సౌమనస్యమస్తు. ఇది అక్షతలో పసుపు కుంకుమ కలశంలో అక్షతంజాలిష్టంజాస్తు అక్షతంజాలిష్టంజాస్తు గంధాత్మాంతు సుమంగళ్యంజాస్తు అక్షదాత్మాంతు ఆయుష్యమస్తు పుష్పానిమాంతు సంశ్రీయమస్తు తాంబూలానిమాంతు ఐశ్వర్యమస్తు దక్షిణాత్మాంతు బహుదయంజాస్తు పుణ్యం వర్ధన శాంతిరస్తు. ఒకసారి ఆ కలశం చూస్తారా? ఇప్పుడు అబ్బాయి అంటే పరమేశ్వరుడి తరఫు నుంచి శాంతిరస్తు సూర్యశక్తి పుష్టిరస్తు వంశోద్భవులు పెళ్లిగుల కొరకు పెళ్లిగుల కొరకు సూర్యశక్తి వంశోద్భవులైనటువంటి సింహయ్య గుప్తా గారు వారి ధర్మపత్ని బాలమ్మ గారు వారి కుమారులు అందరూ కూర్చున్నారు. అమ్మాయి తరఫు నుంచి తొందరగా ఆ పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహంతో తొందరగా పెళ్లి కావాలని బాలస్వామి చేయ పెట్టి ఎలాంటి అటంకాలు లేకుండా కావాలని బాలస్వామి దంపతులు అమ్మాయి తరఫు నుంచి కూర్చున్నారు. కాశీ విశ్వేశ్వర భగవానికి మరి నిజంగా ఏ పుణ్యం చేస్తున్నదో ఈ స్థలం జలేరు రక్షత వారాహ తలేరు రక్షత వారాహ హఠ విహార నారసింహాలు సర్వసంపాదకేశవాయ అంటున్నారు. ఏ స్థలంలో ఏ మహత్తుతో ఏ నీళ్ళలో ఏ మహత్తుతో కానీ ఇక్కడ వ్యక్తిగత అంటే పెళ్లిళ్ళు అదే పుట్టినరోజులు రకరకాల వేడుకలు అన్ని జరిగేటువంటి స్థలంలో బ్రహ్మాండమైనటువంటి ఆధ్యాత్మిక దైవ కార్యక్రమాలు జరుగుతున్నామంటే అది నిజంగా ఇది వేద భూమి అనుకోవచ్చు, తపోభూమి అనుకోవచ్చు. ఇక్కడ ఎవరు పెళ్లి చేస్తున్నా ఈ హాల్లో ఎవరు ఏ కార్యక్రమం చేస్తున్నా అది 100కి 100 పాళ్ళు ఫలితాన్ని ఇస్తుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది, ఇక్కడ యజ్ఞం జరుగుతుంది, ఇక్కడ అన్నదానం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ హాల్లో అంటే అటెండెన్స్ కాదండి, ఈ హాల్లో చేసుకొని చూడండి, మీకు సత్ఫలితం కలుగుతుందా లేదని అడిగారు. సర్వభక్తాంగతో తుభ్యమహం సంప్రదతే నమః హిరణ్యగర్భగర్భం దేవకీయం భావసు ఆనందపుణ్యభరతం అదశ్చాదిం ప్రేక్షమే. ఒకసారి ఏమనుకున్నారంట తప్పకుండా శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతో నమోస్తు సర్వేభ్యో రక్షాసూత్రదేవతాభ్యో నమః. 11 సార్లు రక్షించండి. రక్షాసూత్రదేవతాభ్యో నమః. లం పృథ్వీ దత్తాత్రేయ గర్భం ప్రకల్పయామి. తం దేవో దత్తాత్రేయ పుష్పం ప్రకల్పయామి.
వెహికల్ వీడియో తీసుకెళ్ళి జీవనా అది కోర్టు కావాలి రాలేదు చేంజ్ చేసి ఇప్పుడు కన్వర్ట్ అయింది 4 రోజులు మహాదేవ శర్మణ మరమడు మహాదేవ శర్మణ శంకర శర్మ పుత్రుడు శ్రీ కాశీ విశ్వేశ్వరుని యొక్క కళ్యాణ మహోత్సవ సమయంలో హరిహరుడు ఇద్దరే, వారికి వీరికి భేదం లేదు. ఎవరైతే హరిని పూజించి హరుని విస్మరిస్తారో, ఎవరైతే హరుని పూజించి హరిని విస్మరించిన వాళ్ళను పొద్దున్నే లేవని వాళ్ళ అలాంటి వాళ్ళ ముఖం చూడదండి. అలాంటి వాళ్ళ ముఖం చూస్తే నరకాలు వస్తాయి. నీ దేవుడిని పూజించు, ఇంకోని విమర్శించకూడదు. కాబట్టి శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ, ఇద్దరు ఒకటే. కాబట్టి అలాంటి పార్వతీ పరమేశ్వరుడు యొక్క కళ్యాణానికి లక్ష్మీ కన్వెన్షన్ హాల్లో జరిగేటువంటి శ్రీ కాశీ విశ్వనాథ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ సమేత స్వామివారి కళ్యాణానికి ఎవరు పంపినారండి? ఎవరు పంపింది? కలవు వెంకటనాయక ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత ఇక్కడ కంకణాలు పంపినారని తిరుపతి దేవస్థానం వారు ఆ కార్యక్రమాన్ని మా శంకర్ వారు శంకర్ నీవు వెళ్ళయ్యా, నువ్వు వెళ్ళి ఆ కళ్యాణంలో కూర్చున్న వాళ్ళకు ఈ కంకణాలు కట్టమని చెప్పినారు. ఇంకెవరైనా కంకణాలు కట్టుకొని వాళ్ళకు ఉంటే కట్టుకోవచ్చు. ఇగో ఈ అమ్మకి ఇచ్చావా? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చావా? ఇక మరి స్వామివారి యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమంలో భాగంగా విఘ్నేశ్వర పూజా కార్యక్రమం, శుద్ధి పుణ్యాహవాస కార్యక్రమం. ఎందుకంటే విగ్రహాలు మనం తీసుకొచ్చాం కాబట్టి విగ్రహాలు శుద్ధి చేయడము, ఆ కళ్యాణం చేయడానికి మనం కూడా పొద్దున అన్నం తిన్నాం కాబట్టి మనం కూడా శుద్ధి కావాలని జరుపుకోవడం ఒక పుణ్యావాసన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్నాము. మరి ఇప్పుడు స్వస్తి వాచనం పుణ్యావాసన కార్యక్రమం అయిపోయింది, రక్షాబంధన కూడా అయిపోయింది. ఇక స్వామివారికి ముందు అక్కడ బాధపక్షాలైనా వస్తుంది. దేవుడు ఇప్పుడే అమ్మవారిని చూస్తే కష్టం. కొంచెం వెనక జరపండి, కొంచెం జరపడంతో ప్లేట్ పెట్టేసి కాలు పెట్టాల్సి వస్తుంది. లోక కళ్యాణార్థ విశ్వశాంత్యర్థ జగత్ కళ్యాణార్థ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అహంకరిష్యే. నిన్ను ముట్టుకోండి ఆయన చెప్పక్కడ పెద్ద వచ్చినామండి. కళ్యాణోత్సవం అంకరిష్యే అనుహమే
అయ్యా మీరిద్దరే కాళ్ళగడగా ఈ చెప్పక్కడికి కన్యాదానం చేయవలసిన వాళ్ళు అయ్యా బాలస్వామి రాధమ్మ కన్యా బోర్డు యొక్క తరఫునున్నటువంటి శ్రీనివాస దంపతులకు బొట్టు పెట్టండి మొదలు. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. పిల్లలు పెట్టి చేయాలంటే నియంత్రణ బతిలాడుకోవాల్సిందే కదా అయ్యా. ఓ స్వామి బాలస్వామి ఓ బాబు. ఏం చెప్తా వింటలేవు. సూర్యుడు ఎంత లేదు నేనేం చెప్తా ఎంత మంచి ప్లేస్ ఎంత వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళే. ఇప్పుడు అంటే పరమేశ్వరుని తరఫు నుంచి కూర్చొని కలిసి మహోత్సవాలు కల్పించినటువంటి మీరు నిల్చొని ఉండండి అయ్యా. బుద్ధంతో నీళ్ళు తీసుకోండి, చెంచాతో నీళ్ళు తీసుకోండి. ఉందా చెంచా? శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిన్న ఇదంతే పాద్యం 3 సార్లు ముఖాలు చూపించి అక్కడ పల్లెల్లో వదిలేసేయండి. ఇదంతే పాద్యం 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 శ్రీ ఉమామహేశ్వర స్వరూప వరా. ఇద్దరిని కింద పెట్టేసేయండి. దాంట్లో తమలపాకు ఉన్నాయా? ఆ తమలపాకు పైకి తీసుకోమ్మా. నువ్వు కాడగలగాలి. తమలపాకు పైకి మొదటి కుడికాలు మొదలు తర్వాత ఎడమకాలు. ఓం నమో స్వరంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుబాలే సహస్రనామే పురుషాయ సరస్వతే సహస్రకోటి విభావే. నాయన బ్రహ్మ కలిగిన పాదం కాస్త పొట్టు పెట్టండి అయ్యా. ఆయగారు గంధం కుంకుమ పొట్టు పెట్టండి. ఇప్పుడు ఏమయ్యా ఈ కాలంలో అమ్మాయిలు వెతుకుతున్నాను, ఆ కాలంలో కూడా వెతికినానండి. ఏమయ్యా మా అమ్మాయికి హిమవంతుడు అడిగినాడు, మా అమ్మాయికి తగ్గ పిల్లవాడు ఎవరైనా ఉన్నారంటే ఆ ఋషులందరూ కూడా చెట్టుకోబోయి బ్రాహ్మణ 4 వైపులా 4 బ్రాహ్మణులు వెళ్ళినారండి. వెళ్ళిన తర్వాత ఉత్తర దిక్కున వెళ్ళినటువంటి బ్రాహ్మణికి ఒక ఆయన పాము మెడలో వేసుకున్నాడు, మరి పులిచర్మ కట్టుకున్నాడు. ఆ విధంగా ఉండేటువంటి ఒక మహానుభావుడు కనబడ్డాడు. ఓహో ఈయన బాగుంది, ఈయనకే అందరూ నమస్కారం చేసుకోండి. శంకర భగవానుడికి. యజ్ఞోపవీతం అంటే జంజము వేసుకోవడము ఎందుకో తెలుసా అండి? యజ్ఞోపవీతం పరమం పవిత్రం. మరి అలాంటి పరమ పవిత్రమైనటువంటి యజ్ఞోపవీత సాధన చేసినారు. మొట్టమొదలు వాళ్ళ అబ్బాయికి ఉపనయనం చేశారు శ్రీనివాసు.
చేస్తావా శ్రీనివాస్ చేస్తాడు. మరి శ్రీనివాస్ దంపతులు చేశారు. అక్కడ మరి అమ్మాయి వాళ్ళు కూడా వేయాలి వెంటనే కాబట్టి వాళ్ళు వేసినారు. అయితే కాలక్రమేణా దౌర్భాగ్యవశము జంజాలు తీసి చిక్కులకు పెట్టి హాయిగా తిరిగి వస్తున్నారు కొంతమంది. కాబట్టి అలాంటి చేయవద్దు. అదేవిధంగా బొట్టు లేని పురుషుడు, బొట్టు లేకపోతే ఏమంటున్నారంటే విధవ అంటున్నారు. ఎవరైనా బాధపడకండి. కానీ పాపం వాళ్ళని అంటున్నామే, బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడేటువంటి పురుషుడు ఏమన్నారు? విధవ అనకుండా ఏమంటాం? ఏమన్నారు? ఏమన్నారు? విధవ అంతేగా, విధవ అన్నారు. కాబట్టి దయచేసి ఎక్కడ తలవంచకపోయినా దేవుడి ముందు తలవంచండి, దేవుడికి నమస్కారం చేయండి, గురువుకు నమస్కారం చేయండి, తల్లిదండ్రులకు నమస్కారం చేయండి, పెద్దలకు నమస్కారం చేయండి. ఒక ఆయన వచ్చాడు, మోకాలు కట్టుకుంటాడు. ఆయన నామోషి. గురువుకు దండం పెట్టాలంటే, తల్లిదండ్రులకు దండం పెట్టాలంటే నామోషి. ఒక ఆయన మోకాలు కట్టుకుంటాడు, ఒక ఆయన ఇంకేదో చేస్తాడు యాక్షన్. కాబట్టి అలా చేయడు. మరి ఎంత భక్తులుగా చేయాలని జరుగుతుందా? పెద్దల పొడగలున్న వృత్తిని కైవడి వంగి నమస్కృతులు సేరువాడు. సాష్టాంగ నమస్కారం చేయండి గురువుకు, తల్లిదండ్రులకు. దైవం ఉందా? దైవానికి నమస్కారం చేయడానికి కూడా సిగ్గుపడుతుంటారు. ఒక ఆయన ఇట్లా దండం పెట్టాడు, ఒక ఆయన కాదు ఇట్లా అంటాడు, నీకు నాకు టాటా బై బై. ఏంటండి దౌర్భాగ్యము? నీళ్లు తీసుకున్నానా అట్లాగే 3 సార్లు చూపించేసి ప్రథమం ప్రాస్య హస్తం ప్రక్షాళ్య ఆచమ్య ద్వితీయం ప్రాస్య మరోసారి విరాజోదో హోసి పాలు 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 అయ్యా విరాజోదో హోసి ద్వితీయం ప్రాస్య మరోసారి విరాజోదో హోసి విరాజోదో హమసి ద్వితీయం ప్రాస్య నీళ్ళు ద్వితీయం ప్రాస్య ద్వితీయం ప్రాస్య హస్తం ప్రక్షాళ్య హస్తం ప్రక్షాళ్య హస్తం ప్రక్షాళ్య ఆజమ్య తూష్ణేం పొట్టేలు కూడా మొత్తం కూడా ముక్కు దగ్గర పెట్టాడయ్యా వాసన చూసినట్టుగా. తోష్ణేం అక్కడ కింద పోసేయండి. తోష్ణేం కింద పెట్టేసి కొబ్బరి కూడా పక్కన పెట్టండి. తదో ధాత గౌర్ 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 మాత ఇక్కడ పెట్టుకొని పైకి వేసేయాలి. మాత రుద్రాణామిత్య భార్గవో జమదగ్గిత్యో దుష్టవో గౌరవాత్స స్వామి ముందు పెట్టండి. ఓం మాత రుద్రాణాం దుహిత వసోనాం సుధా నిత్యానామ ప్రదస్య నాభి అడువో జంజగిత శేజనాయ మా అది అది తీసుకోండి మీకు ఇచ్చింది. ఇగో
చాలే బాగుండా ఇప్పుడు కాశీ నుంచి తెచ్చినారు ఆ కన్యాదానం చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు గడియారానికి అక్కడ స్వామి దగ్గర పెట్టండి ఆ పైసలు అయ్యా మీరు అమ్మవారి దగ్గర పెట్టండి. ఓ అందరూ కూడా మీ గోత్రనామాలు చెప్పుకోవాలి మనసులో. కొబ్బరికాయ దాంట్లో పెట్టండి నువ్వేం పట్టుకోతున్నా కింద అది పట్టుకోండి ప్రస్తుతం విజయ అభయ ఆయు అయ్యా స్వామి నీకు కన్యాదానం అయ్యా ఇప్పుడే వేయని కన్యాదానం చేస్తున్నాము ఎందుకో తెలుసా? ప్రధాన ఎవరైతే కాశీ విశ్వేశ్వరుడు కాబట్టి వాళ్ళ ఎంత పుణ్యమండి అటువంటి మంచి మహత్తరమైనటువంటి స్వామివారి తరఫు నుంచి మరి శ్రీనివాస గుప్తా గారి దంపతులు వారు కన్యా వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు పుచ్చుకుంటున్నారు. ఎంత కట్నం ఇస్తున్నారు? అడిగారు ఇస్తావా? సరే లోక ప్రకారి రసాల కన్యాదాన మహంకరిష్యే వ్యక్తావిక వివాహ అహంకార ప్రతివ్యావస్థేయో వాయురాకాశాదావ్యోద్యస్త్రికయో మనవదిశ్యస్య అతరపితర సుతర తథాత రసాత మహతర్మాత సప్తలోకస్య వాగే మహానారాయమాన భగరాయనారజేష సహస్రవనామన మండల మండితే ఐరావణ కుండరేణ వామన భువనాంజల పుష్పరంద రోజభామల్పరేఖాక్షాష్టావిక్కందే శుండా షండో స్తంభితే అమదావతి భోగవతి భోగవతి సిద్ధవతి గాంధర్వతి కాశీవత్స కావంత్యాది పుణ్యపరే విరాజితే ఇంద్రాగ్నేయమనే దివర్ణ వాయుకు వీర ఈశాన్యాద్యస్థిత్పాలపాలాపాలే వరదోసోమాగ్నేయావ ప్రపంచ మృత్యుశ్వరదాన్ని అష్టాపిరవమజితే హరత్రీమకముపమితాం ఏకాదశనోమితే యస్య త్రణోమేంద్ర సవిత్రధాతస్థు సమాదిన్య ఇంద్రమిత్ర సుఖకోశాద్వాసి ఆదిత్యే ఇమే ప్రకాశయ యమనీయమాసృతవాస ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధాన సమాధ్యష్టాంగ యోగనైదాన వసిష్ఠవాలకిల్య విశ్వాక్షరాధ్యాయ కౌండిన్య గౌతమహంగేష శుక శౌనక భృగు భరద్వాజ సనక సనత్తన సరత్సునాదాన్ ముఖ్యమణీనాం నవనిష్ఠిందర్శుద్ధ పంచమహానగానిగర్షే మధుమనయ దక్షిణ దిగ్భాగే అంగవంగ కలింగ కాశ్మీర కాంభోజ కామరోగ సౌవేద సౌరాష్ట్ర మహారాష్ట్ర మగన మంత్రమ నేపాల కేరళ చోళ పాంచాల గౌడ మలయ సింహ ద్రవిడ ద్రావిడ కర్ణాటక పూర్ణ దశాంగ భోజన విజయ మహావేగ పర్పరకే మోర్రకిందర కిరాత సోదేవ కపన నెక్కన కొంగ సారసేతే సిద్ధోపదే ఇత్యాదిరేక దేశ భాషా భూమి బాలావాదే అయోధ్య మధురా మాయ కాశీ కంచి అవంతికే పురమక్తి స్థిరవేదే పురదాలహిన సమాలాధ్యనేక దర్శంతే కల్పవృక్షాయ విన్యసరే ఊరిప్పుడే. విన్యశ్లోక ప్రదేశే యోగ ప్రత్యంగిరో హరిదక్షిణ వశిష్ఠ బ్రహ్మణ తాన ప్రజాపతి బ్రహ్మణ ప్రథమేవసే ప్రథమనాదే ప్రథమక్షే అహనే ద్వితీయ ముహూర్తే ప్రథమ పుణ్యకాలే రాత్రి వాసే గంధమాల శర్మణ ఇప్పుడే తప్పుడు చెప్పగా కన్యాదాన అనంతరము సుముహూర్త సమయం అవుతున్నది కాబట్టి ఆ సుముహూర్తాన్ని గతవాళ్ళని సమయం లక్ష్మీనారాయణ చింతన విఘ్నోధకారే నిర్విఘ్నకార్యే శబలం సిద్ధం విఘ్నేశ్వరో నామ సురేశం సద్వందితం సర్వదాం నిర్జ్ఞాపాన్య గౌతమస్య బంధాం
విశ్వ శాంత్యర్థం దోగ్ర కంకణ మాంగళ్య పూజనంచ మహర్షి ఇది ముట్టుకుంటారు ముట్టుకోండి మాంగళ్య పూజనంచ మహర్షి పెట్టేసుకోండి మాంగళ్య పూజనంచ మహర్షి మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. చిన్న సందేహం నా దగ్గర వచ్చింది. అది నేను విజువల్ మెంబర్ కాబట్టి కొంతమంది నాకు సూచన చేస్తున్నారు, అయ్యా ఇంటికి ఆలస్యమైందని ఏం పర్వాలేదు, పిల్లవాళ్ళు వాళ్ళు లగ్నం చేసినా పిల్లవాళ్ళు వాళ్ళు ఎన్ని రోజులైనా భోజనం పెట్టడానికి సిద్ధంగా కాబట్టి ఇక్కడ కార్యక్రమం అయిన తర్వాత టిఫిన్ చేసే వాళ్ళకి టిఫిన్, భోజనం చేసే వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేశారు. మరి పిల్లవాళ్ళు కూర్చోండి కూర్చోండి. కొంతమంది సందేహం నా దగ్గరికి వచ్చింది. ఉన్నందుకే మాంగళ్య గౌరీ దేవతాభ్యో అక్షతలు వేయండి. భక్తే నమః విమతే నమః విద్యాయ నమః సర్వభూతప్రదాయ నమః సిద్ధాయ నమః విభూతే నమః సురభే నమః సర్వాత్మకాయ నమః వాజే నమః పద్మాలయ నమః పద్మినే నమః పద్మగంధే నమః పద్మనాభప్రియాయ నమః రమాయ నమః ప్రియకృష్ణే నమః శాంతాయ నమః రూపమాంగాంబరాయ నమః ప్రియే నమః భాస్కరే నమః బిల్వ నిలయాయ నమః పురాణవాయ నమః విష్ణుదే నమః జ్ఞానపుత్రాయ నమః శ్రీ మాంగళ్య దేవతా కగణ మాంగళ్య ఓం సర్వస్య దేవస్య వత్నే నమః. ఓం ఈశానస్య దేవస్య వత్నే నమః. ఓం గురుదేవ దేవస్య వత్నే నమః. ఓం రుద్రస్య దేవస్య వత్నే నమః. ఓం ఉగ్రస్య దేవస్య వత్నే నమః. ఓం భీమస్య దేవస్య వత్నే నమః. ఓం మహతో దేవస్య వత్నే నమః. నానావిధవర్ణపుష్పాక్షరాన్ సమర్పయామి. గోపాగ్రహపరిభావే ధీమంతర్షయామి. గోపదీపాన్ ఆచమ్యం సమర్పయామి. ఇది నైవేద్యం పెట్టండి. నైవేద్యం ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ తత్సవితుర్వరేణ్యం ప్రచోదయాత్ సాయం పరిహిద్యతే అమృతమస్తు అమృతోదయ స్వః ఓం ప్రాణాయ స్వః ఓం ప్రాణాయ స్వః ఓం జ్ఞానాయ స్వః ఓం ప్రాణాయ స్వః ఓం సమానాయ స్వః మధ్యే చరణే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే ఆందుల్య నిర్దిప్పండి నిరాజనాంత ఆచరణ ధోపయామి నమస్కరోమి. శంకర భగవానికి నమస్కరోమి. దుర్గా భవాని మాతాకి ఇప్పుడే ఒక్క నిమిషం. ఇప్పుడు చిన్న గాజులు కూడా పెట్టుకోకుండా మూట అయింది. ఎవరు వాళ్ళని ఇప్పుడు కక్కడ కట్టమని వస్తే గాజు పెట్టుకుని రావడం మాకు. కాబట్టి రేపు సాయంకాలం ముత్తైదులకందరికీ కూడా పసుపు కుంకుమ గాజులు కూడా ఇవ్వబడతాయి. గాజులు తెప్పించినప్పుడు గాజులు వేసుకోండి, కుంకుమ పెట్టుకోండి, లక్ష్మీ సౌభాగ్యవతిగా ఉండండి. కానీ గాజులు తీసేసి ఇవన్నీ చేసి కలరు ఏ కలరు ఇట్లా ముఖాన్ని రుద్దుకుంటారు. ఉన్న కలర్ మాత్రం దేవుడు ఇచ్చింది. కాబట్టి అన్నలా భక్తకండి. ఇప్పుడు మంగళసూత్రాన్ని చూడండి.
ఇప్పుడు అది కూడా ఎందుకో చెప్తాను. నిండా మేడం మేడం లక్ష్మీ అమ్మవారికి పాలతో అభిషేకము. అదేవిధంగా ఎంత పెద్ద శ్రీమంతుల ఇంటి ఆడపిల్లైనా, ఎంత బీద ఇంటి ఆడపిల్లైనా తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం కదా. పుట్టింటికి పోతానని అంత బొట్టు పెట్టుకొచ్చుకుంటాను అంటారు తల్లులు. కాబట్టి లక్ష్మీ అమ్మవారు పుట్టినది పాల సముద్రం. కాబట్టి ఆ పాల సముద్రము పాలతో అభిషేకం లక్ష్మీదేవికి. అదేవిధంగా చెన్నై నుంచి వచ్చినటువంటి కృష్ణాది ఆశా తేజాలని చెన్నై నుంచి వచ్చింది భక్తనాట్యం చేస్తుంది. అది కాగానే ప్రదోష పూజ, లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన, ఆ తర్వాత లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణము, ఆ తర్వాత 1000 దీపాలు వెలిగించాలని. మూయబడెను యమాలయపు ముఖ్య కవాటము, ప్రాణికోటికి తీయబడెను సురాలయపు దివ్య కవాటం. కాబట్టి ఎవరైతే ఉత్తరాయణ వచ్చిన తర్వాత దీపం వెలిగిస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి దీపాలు వెలిగించే కార్యక్రమంలో కూడా పాల్గొనండి. అందరూ కూడా రేపు పూర్తి కార్యక్రమాన్ని చూసి మరి వెళ్ళవచ్చు. ఉండడానికి ఏర్పాటు ఉంది. భోజనానికి ఇబ్బంది పడవద్దు, అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి మరి ఆ విధంగా మీరందరూ కూడా కార్యక్రమంలో భాగస్వాములు కావాలా. ఇంకా మీ వాళ్ళకి చెప్పండి, వరుసగా కూర్చొని కుంకుమార్చన చేస్తారు. అందరూ అన్ని సంఖ్యలో పాల్గొనాలని మరొకసారి మీ అందరినీ కోరుతూ అది ఓపుతారు. రాకండి ఎందుకు వెళ్ళండి. భరత్ కుమార్ శర్మ గారు ఎక్కడున్నా రావాలి. ఎండి గారు భరత్ కుమార్ శర్మ ఎండి గారు రావాలా. మరి మీకు లైవ్లో వస్తుందండి. స్టూడియో 18, V3 ఇంకా కొన్ని ఛానళ్ళు లైవ్ తీస్తున్నారు. మరి ముఖ్యంగా రుద్రవీణలో కూడా లైవ్ వస్తుందండి.
సాయంకాలం కొంచెం ఫోన్ చేయలేదు నయం అయ్యాలి వెళ్ళిపోయాడు సార్ కాంప్లెక్స్ బిఎన్ఎడ్ అవుతాను సైడ్ కొన్నావా బాబు వస్తుంది భవే భవే నామి భగవత్వాన్ భగవత్వాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ భక్తాయ భక్తన విగతా ఈశాన సర్వజ్ఞానమీశ్వర సర్వభూతానాం బ్రహ్మాదిశ బ్రహ్మణోదశ బ్రహ్మ శివో మే అస్తు సదా శివో పుష్పాక్షరాన్ని సమర్పయామి నమస్కారామి. అక్కడే ఆత్మరక్ష భావించుకొని నమస్కారం చేసుకోండి. మీ చుట్టే తిరగొద్దండి, మనస్సులో మాత్రమే చెప్పండి, మీరు చెప్పకండి. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేజః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షితపర్జన్యాం మృతవేంద్రస్య కాలే దేశోऽयं శోభయతో బ్రాహ్మణాः సन्तు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సन्तు పౌత్రः సన్నింద్రः అధనాः నిధనాः సन्तు జీవంతు శరదాం శదా. ఆత్మదక్షిణ నమస్కారం సమర్పయామి. కూర్చోండి. ఒకసారి మన పక్షి కుంకుమ అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. పరపూజాంగరిష్యే క్షేత్రమాచ్ఛాదయామి అమరాభ్యం విజయామి. వద్దా ఆడ పెట్టమంటారు